అలా కిడ్నాప్ చేశారు. గౌరవప్రదమైన వృత్తాలు ఇది. మాట్లాడే వాళ్ళు 30 ఏళ్ళు చేసిన వాళ్ళు బయట తలుపులేని పరిస్థితి ఇట్లా నాకు వచ్చేవాడు. కూర్చోండి. కలెక్టరేట్లో జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి బూక్యా సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడలింగపూర్ తాండ ఇతడు 20 తారీఖు అతను వచ్చి ఒక మహిళను తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఇవ మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు. సార్ మీకు ఏం బాధ లేదు, ఆమె మా బంధువు ఇన్నది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది, మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక 5,000 రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి తెలియకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు. తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్టు లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉన్నది, నేను రిపోర్టర్ను, ఒకవేళ నువ్వు కాకపోతే ఏంటంటే రేపు పొద్దున అన్ని ఛానళ్ళలో అన్ని పత్రికలలో ఈ క్లిప్పింగ్ అంత వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తారు. బెదిరిస్తే రాకపోతే ఏంటంటే ఈ 7 పాలకుర్తి కార్తీక్ అనే వ్యక్తి ఇతని మీద వడలింగపూర్ కారు ఓనర్ కమ్ డ్రైవరు ఇతని సాయంతో అతనికి ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో ముగ్గురిని మాలవతి తిరుపతి, తర్వాత బూక్యా గంగాధర్, తర్వాత బాల జగన్ వీళ్ళది కూడా సేమ్ అదే విలేజ్, వాళ్ళని తీసుకొని వచ్చేసి దాన్ని బెదిరించేసి కార్లో కూర్చొని పెట్టుకొని జగిత్యాలు పట్టణం అవుట్స్కట్స్లో తీసుకుపోయి బాగా బెదిరిస్తారు. బెదిరించేసి ఏంటంటే మీ ఉద్యోగం అవుతుంది, మీ పిల్లలు ఆగమవుతారు, మీ కుటుంబం ఆగమవుతుంది, వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అతడు ఏం పాల్పోని పరిస్థితిలో అతన్ని పెట్టి బెదిరించేసి ఏంటంటే అప్పటికప్పుడు ఫోన్పే ద్వారా 30,000 ఒక అకౌంట్కు, 35,000 ఒక అకౌంట్కు 65,000 చేసుకుంటారు. ₹1,00,000 డిమాండ్ చేస్తారు. తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత 20,000 ఇస్తారు. 20,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారైందంటే ఇది మా పెద్ద రిపోర్టర్ తెలిసింది, దీంతో కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక 2,00,000 వసూలు చేస్తారు. ఆ 2,00,000 వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి మాకు అక్కడ పెద్ద లెవెల్ తెలిసింది, ఈ డబ్బుతో కాదు, నీ డబ్బు నీకు వాపసు తీసుకో, ఆ 3,00,000 అని చెప్పేసి అతన్ని అది చేస్తుందంటే అతను భయపడతాడు. అసలు నాకు తెలియకుండానే 5,000 రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసినాను బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నా డబ్బు నాకు 3,00,000 నేను తీసుకుంటే మళ్ళీ వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం చేస్తున్నామని భయపడి అతను మళ్ళీ మీరే సాయం చేయాలంటే అతన్ని 10 lakhs డిమాండ్ చేస్తాం. 10 lakhs డిమాండ్ చేస్తే అది మళ్ళీ 9,00,000 కొనుక్కొని ఆ రోజు రాత్రి వాళ్ళ భార్య యొక్క బంగారు ఆభరణాలు పెట్టి 5,00,000 తీసుకొచ్చేసి 5,50,000 తీసుకొచ్చేసి అతన్ని మళ్ళీ జగిత్యాల్లో అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత మొత్తం దాదాపు 9,50,000 వరకు ఉంటుంది. మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ ఇట్లా 21 తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఇట్లా కంటిన్యూ చేస్తారు. ఇది ఇంకా తెలిసింది. తర్వాత అతను ఏంటంటే నేను మీడియా ప్రతినిధి కాదు, నేను ఇంటెలిజెన్స్ నిఘాలో పనిచేస్తాను, అక్కడ ఇంటెలిజెన్స్ విలేకరిని నేను డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తానని మళ్ళీ బెదిరించి నాకు 20,00,000 కావాలి, లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని మాకు తెలుసు, నువ్వు ఏమేమి చేస్తున్నావు అని తెలుసు, నువ్వు ఫాలో చేస్తున్నావు అని చెప్పి బెదిరించి ఇంకా 10,00,000 డిమాండ్ చేస్తే అతనికి డౌట్ వచ్చేసి ఏంటంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయ్యింది. నిన్న పోలీస్కి అప్రోచ్ అయ్యిందంటే ఇమ్మీడియట్ మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. నిందితులు వీళ్ళందరి మీద ఇప్పుడు A1 మేము అదుపులోకి తీసుకున్నాం. వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఈ A1 ఎవరైతే బూక్యా సంతోష్ అనే వ్యక్తి ఇతని మీద గతంలో రాయగల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని వేధించిన కేసు ఉంది. తర్వాత ఇతని దగ్గర నుంచి ఈ డబ్బుల నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి 1,70,000 పెట్టి మెడలో బంగారు చైన్ కొంటాడు. అది కూడా ఆ చైన్ కూడా రికవర్ చేసినాం. ఈ అఫెన్స్లో వాడిన కార్ను కూడా రికవర్ చేసినాం. మిగతా డబ్బులు ఏంటంటే వాడు ఒక అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. ఇంకా పరిశోధన ఉంది. దీనికి ఇతడికి సహకరించింది ఎవరంటే DPRO ఆఫీస్లో పనిచేసే బాలే జగన్ అటెండరు. ఇతడు ఫస్ట్ అతన్ని తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పరిచయం చేస్తాడు ఇతడు మీడియా ప్రతినిధి. సో అతను నమ్ముతాడు అన్నట్టు మీడియా ప్రతినిధి. ఈ బాలే జగన్ మీద కూడా దీంట్లో వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత ₹1,00,000 ఇస్తారని వాడిని కూడా మాట్లాడుకుంటారు. అతని మీద కూడా కేసు నమోదు చేసి కేసులో పెట్టినాం. అతని మీద కూడా అరెస్ట్ చేసి అతని శాఖాపరమైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ఇంకా ఇందులో 3 ఎవరైతే నిందితులు
అప్పుడు కార్లో కిడ్నాప్ చేసుకుపోయి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సినది. ప్రస్తుతం ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది.